అశోక్ అండి నా పేరు. అశోక్ సార్, డెవలప్మెంట్ అనేది చాలా చోట్ల జరుగుతుంది. అసలు ఏపీ మొత్తం అభివృద్ధి పేరే వినిపిస్తుంది అన్నారు కదా, వార్తలను కూడా అదే వింటున్నాం. మరి అభివృద్ధి ఎంతవరకు జరిగింది ఇక్కడ మీ ప్రాంతంలో కర్నూలు? ఈ కర్నూలు ప్రాంతంలో అయితే అంత అభివృద్ధి అంటే ఏం లేదండి, ఈ మధ్యలో వచ్చేసింది. ఇంతవరకు త్రీ ఇయర్స్లో ఏం లేదు, కానీ ఇప్పుడు ఏసీ రోడ్ల మీద మళ్ళీ వేస్తున్నారు. మీరు కొంచెం ముందు పోతే తెలుస్తుంది, ఏసీ రోడ్ల మీద మళ్ళీ వేయడము ఏదో వీళ్ళ నాయకుల డెవలప్మెంట్ కోసం జరుగుతుంది. ఏపీ డెవలప్మెంట్ ఏం జరగడం లేదు, కర్నూలు డెవలప్మెంట్ కూడా ఎక్కడేం జరగడం లేదు. అంటే మరి రాష్ట్రం రెండుగా చీలిన తర్వాత ఏపీని ముందుకు తీసుకెళ్తుంది ప్రస్తుత అధికార పార్టీ అనేది వింటున్నాం. మరి మీరైతే మాత్రం నాయకుల వరకే వారికి అభివృద్ధి అంటున్నారు. ఏపీ ఎంతవరకు జరిగింది అభివృద్ధి, పర్సంటేజ్ చెప్పగలరు? జరిగింది, అభివృద్ధి బాగుంది కదా, మన గ్రాఫిక్స్లో బాగా చూపిస్తున్నారు కదా పేపర్లో. ఆ గ్రాఫిక్స్ అభివృద్ధి మాత్రం బాగుంది, కానీ మామూలు ఆశ్చర్యయోగ్యంగా ఏది జరగలేదు. ఏపీ రాజధానిలో ఒక ఇటుకు కూడా పెట్టలేదు అనే వాళ్ళు ఉన్నారు. అసలు మీరు వచ్చి చూస్తే ఒక ఇటుకు పెట్టాము, అసలు ఎంతవరకు డెవలప్మెంట్ అయింది మీరే స్వయంగా చూస్తారు అనే వాళ్ళు ఉన్నారు. మరి మీరేమో మళ్ళీ గ్రాఫిక్స్ అంటున్నారు. దేశవ్యాప్తంగా మామూలుగా అయితే మన ఏపీ వరి పండించడం 1%, మన ఏపీ దక్షిణ భారతదేశం మన ఏపీ పండిస్తుంది మామూలుగా అయితే. అటువంటి భూముల్ని, అంత వాల్యుబుల్ భూములు తీసిపోయి కట్టడాలు కట్టడం ఏందండి? మన దొనకొండ ఉంది, కర్నూలు ఉంది మొదటి రాజధాని, ఇన్ని పెట్టుకొని వాళ్ళు అక్కడ తీసుకొని ఓన్లీ కోస్తా జిల్లాలకు మాత్రం ఉపయోగపడ్డట్టుగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. ఈ రాయలసీమ జిల్లాలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు, జరగడం లేదు. ఈ ఎంతసేపు ఉన్న ఈ రాయలసీమ జిల్లాలో నుంచి మొదటి నుంచి చూసుకుంటే మనకు ఎక్కువ రాయలసీమ వాసులే ముఖ్యమంత్రులు. కానీ ఒక అనంతపురం డిస్టిక్నే కరువు ప్రాంతంగా, కర్నూలు ఏదో పెద్ద ధనిక ప్రాంతంగా మాత్రం మాట్లాడుతున్నారు. చేసిన ప్రతిదీ కియా కంపెనీ ఇక్కడ తీసుకుపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తే ఇదేం రాష్ట్ర ప్రభుత్వ పథకం అయితే కాదు. కియా కంపెనీ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కంపెనీ. అది తీసుకుపోయేసి అక్కడ అనంతపూర్లో పెట్టండి. ఈ కర్నూలు జిల్లాలో బీటెక్ విద్యార్థులు ఎవరు లేరా? నిరుద్యోగులు ఎవరు లేరా? ఏమి ఇచ్చాడు మనకు? ఇప్పుడు ఓరొకలు ఓపెన్ చేయడానికి ఈరోజు వస్తున్నాడు ఆయన. అసలు చదువుకున్న వాళ్ళకైనా సరే ఇంటింటికి ఉద్యోగం అనేది విన్నాను కదా, 2014 ఎన్నో హామీలను అదొకటి. అయితే ఒకవేళ ఇంటింటికి ఉద్యోగం లేనట్లయితే నిరుద్యోగ భృతి అయినా సరే అన్నారు. మరి అవి అందుతనే లేదు. ఆ నిరుద్యోగ భృతి 1000 రూపాయలు ఎవరికి కావాలండి? మేము అడిగినామా 1000 రూపాయలు కావాలి, 2000 కావాలని చెప్పేసి? నోటిఫికేషన్స్ వదలండి. సుమారుగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా ప్రభుత్వ శాఖలో, అవన్నీ వదలండి. ఇప్పుడేమైంది? అవి వదిలేసి నిరుద్యోగులు కాలుకున్న 1000 రూపాయలు కాదండి. 1000 రూపాయలు ఎవరు సంపాదించుకోలేడు ఈ కాలంలో? ఏం తినడానికి లేదు. ఎవరైనా అడిగినారా అన్న క్యాంటీన్లు కావాలని చెప్పేసి? మీరు రేషన్ షాపులు ఇస్తున్నారు కదా, రేషన్ ఇస్తున్నారు కదా, మాకు రేషన్ సరిపోతుంది, మేము బతుకుతున్నాం, పనులు చేసుకుంటున్నాం. తిండికి గతి అయిన వాళ్ళు ఎవరు లేరండి. డెవలప్మెంట్ చూపించండి, నిరుద్యోగులను పైకి తీసుకురండి. మీరేదో నోటిఫికేషన్స్ వదలకుండా నిరుద్యోగ భృతి 1000 రూపాయలు ఇస్తాం, చేతులు దులుపుకుంటామంటే అది ప్రభుత్వం చేసేది సరైన విషయం కాదు. అది కూడా 4.5 సంవత్సరాల నుంచి ఏమీ లేనిది ఈ 6 నెలలలో ప్రవేశపెడుతున్నారు నిరుద్యోగ భృతి. ఇచ్చే నిరుద్యోగ భృతి కూడా ఈ లోకేష్ ఒకేసారి మీరు సెల్లులు కొనుక్కొద్దండి, మందు తాగొద్దండి, ఏం మాట్లాడి అవి నిరుద్యోగులు ఇదేనా చేసేది? వీళ్ళు టీడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా ఈ కర్నూలు జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ గెలిపించిందని ఒక్క కక్ష సాధింపుతోనే ఇంతవరకు ఏం డెవలప్మెంట్ లేదు ఇక్కడ. ఏ కంపెనీ బాగా తెచ్చినాడండి ఈయన సపరేట్గా? అసలు ఏమీ జరగలేదంటారా? జరిగిందండి. ఏం జరిగింది? లైట్లు, రోడ్లు, ఇంకంతే. అంతకుమించి ఏముంది? ప్రధాన సమస్యలు అనేవి ఏమైనా ఉన్నాయా? ప్రధాన సమస్య అంటే ఇంకా నిరుద్యోగం అండి. నిరుద్యోగము ప్లస్ ఇంకొకటి రైతులకి రుణమాఫీ కూడా ఈ మధ్యలో ఉంటుంది. 4 years నుంచి రుణమాఫీ చేసినా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. డైరెక్ట్ పేపర్లో ఏమంటున్నాడు? సంపూర్ణ రుణమాఫీ సంక్రాంతి తర్వాత చేస్తా అంటున్నాడు ఆయనే. మొన్నటి వరకు చేసినా అని చెప్పినాడు, మళ్ళీ ఈరోజే నేను సంపూర్ణ రుణమాఫీ సంక్రాంతి తర్వాత చేస్తా అంటున్నాడు. అది ఎంతవరకు అందుతాయని అరకొర అందుతున్నాయి. అది జన్మభూమి కమిటీలో మెంబర్స్కి, టీడీపీ సభ్యత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే అందుతున్నాయి తప్ప మిగతా వాళ్ళకి అందరికి. పింఛన్లైనా సరే, డ్వాక్రా మహిళలకైనా సరే అన్ని అరకొరనే. ఇల్లులు ఇస్తున్నారు, అది కూడా ఇస్తున్నారు, కానీ అంత మరుగుదొడ్లకు కూడా ఈ జన్మభూమి కమిటీల నుంచి వాళ్ళకి ఏమన్నా మనం చేయదడిపితే తప్ప ఏం మనకు వచ్చే బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన అసలు రాష్ట్ర అభివృద్ధి కోసమే చూస్తున్నానని చెప్పి ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా అన్నారు. పథకాలతో పాటు ఎన్నో ప్రాజెక్టులు కూడా చేపట్టారు కదా, అవుతున్నాయా వర్కులు కూడా? పథకాలు ప్రవేశపెట్టడం గొప్ప విషయం కాదండి, పేపర్లో దానిలో చెప్పడం విషయం కాదు. అది ఇంప్లిమెంటేషన్ రావాలా, క్షేత్రస్థాయిలో ప్రతి ప్రజలకు అందాలి. అది అందినప్పుడే ప్రభుత్వం సక్సెస్ అనేట్టు తప్ప ఊరికే మేము ప్రతిసారి అది పోల్స్ నిర్వహిస్తారు. ఈ పథకం పెట్టింది, ఆ పథకం వాళ్ళే డిజిటల్ మీడియాలో పెట్టుకోవడం తప్ప ఏదో ఎంతో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజలకి నిజాలు తెలుస్తున్నాయి. కానీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ పేపర్లు, పత్రికలు ఒకే దానికి కొమ్ము కాస్తున్నాయి కామన్గానే. జరగడం అంటే ఇంకేం లేదండి కొత్తగా అయితే. అదే ఇదివరకే ఈ సమస్యలు ఎక్కడైనా చెప్పారా? మరి ఎంతవరకు అన్నారు కదా అభివృద్ధి జరగలేదు, చాలా సమస్యలు ఉన్నాయండి. ఇదివరకే అధికారుల వరకు తీసుకెళ్ళాలా లేదా? అధికారుల వరకు తీసుకుపోయినా ఇప్పుడు మనం అంటే ఇప్పుడు లోకల్ గవర్నెన్స్ అని తీసుకొచ్చినారు స్టేట్ గవర్నమెంట్. ఈ లోకల్ గవర్నెన్స్ అనేది అధికారులు అనేది మన దగ్గరకు వచ్చి చేసుకొని పోవాలి మామూలుగా అయితే.
కానీ ఏం జరుగుతుందని మామూలుగా ఎవరు కూడా వచ్చేసి మనం పోయిన వెంటనే తక్షణంగా దాన్ని పరిష్కరించే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఓకే, మరి ఇక్కడ అధికారుల పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారి తీసుకున్న ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎంపీ బుట్టారి రేణుకా గారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గురించి అయితే చెప్పేది ఏం లేదని అంత తెలియదు మనకు. అంటే తెలిసినా కూడా అంటే ఆయన లోకల్ చూసుకుంటారు కాబట్టి. మాకు ఎంపీ గురించి అయితే మేము ఆ టైంలో మేము కొత్త అయినా కూడా ఒక బుట్ట గురించి బీ సామాజిక వర్గము ప్లస్ ఇంకొకటి బాగా డెవలప్మెంట్ జరుగుతుంది, బాగా చూసుకుంటానే ఉద్దేశంతో మేము గెలిపించినాము. మా పార్టీ మారినారు, పార్టీ మారేసి మామూలుగా అందరినీ అంటే వదిలేసినట్టు అనిపించిందండి. మేము ఆమె కోసం బాగా ప్రచారం చేసినాం, అంతా చేసినాం, కానీ మాకైతే ఏమంత పనితీరేం లేదండి. మేము ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులం కర్నూలుకి వచ్చి ఇంత బతుకుతున్నాము కదా. ఈ కేవలం ఇంత కరువు జిల్లా ఎక్కడ లేదండి. మేము అనుకుండొచ్చు, కానీ అక్కడ చూసుకుంటే వేరే ఆ దేవునకొండ, పత్తికొండ, కప్పటాలు ఇక్కడంతా చూసుకుంటే మ్యాక్సిమం అంతా కరువు ప్రాంతమే. వర్షాధారిత భూములు మొత్తం. వర్షం లేకపోతే లేదు, ఇట్లాంటి యువత దగ్గరికి వచ్చి ఏదైనా కంపెనీలు పరిశ్రమలు ఏమైనా పెట్టడం వల్ల నిరుద్యోగ యువత ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి ఉద్యోగ సదుపాయం కల్పించినట్లు అవుతుంది. కానీ ఆ విధంగా ఎవరు ఆలోచించడం లేదండి. ఊరికే కరువును వచ్చింది, నష్టపరిహారం మంది ఇస్తాం, 4,000 ఇస్తాం, 2,000 ఇస్తాం. ఏమండి దాని మీద కూడా ఫోకస్ పెట్టాలంటారు గవర్నమెంట్? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మా ప్రాంతం ఖచ్చితంగా కర్నూలు డెవలప్మెంట్ అయితే ఏ నగరంలో ఉండొచ్చు. ఈ మండలాల్లో నియోజకవర్గ పరిధిలో అక్కడ సైడ్ అయితే లేదండి, లేదు పక్క. మరి ఇక్కడైతే చెప్పారు కదా మీ ప్రాంతంలోని, మరి ఇప్పుడున్న అధికారులతో పాటు అంటే కొత్త వారికి ఇవ్వచ్చు అవకాశాలు అన్నారు. మరి ఇక్కడ కొత్త ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారు టీజీ భరత్ గారు, మరోవైపు కాంగ్రెస్ పర్సన్ కూడా ఉన్నారు. మరి కొత్తగా ఎవరికి ఇస్తారు అవకాశం? కాంగ్రెస్ గురించి మనం మాట్లాడకూడదండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ స్టేట్ని అసలు ఒక పాతంలోకి తొక్కించిన పార్టీ కాబట్టి దాని గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు కూడా మేము. మాలో ఎవరిలో కూడా లేదు అది. అయితే ప్రధానంగా వినిపిస్తున్న పార్టీ పేర్లు ఏంటైతే జనసేన ఉందంటారా? ఇక్కడ వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఉందండి, జనసేన కూడా ఉంది. అయితే ఇంకా క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టం కావాలి కదండి, ఇంకా టైం పడుతుందేమో అనుకుంటున్నాను. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి ఇద్దరిలో ఎటువైపు ఉన్నారు ఇక్కడ ప్రజలు? ఎక్కువ వైఎస్ఆర్సీపీ నుంచే ఉన్నారండి. ఎందుకంటే కొంచెం ఆదరణ కూడా బాగుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, బాగుంది. ఇప్పుడు జనసేన పార్టీ గురించి అంటే ఇంకా కర్నూలు అంతగా తిరగలేదండి పవన్ కళ్యాణ్ గారు. హంగ్ ఏర్పడొచ్చా ఏపీలో? 100% ఏర్పడుతుంది, స్పష్టమైన మెజారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఊహించిన రీతిలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఒకవేళ హంగ్ అయ్యి ఆయన రావచ్చా అని అడుగుతున్నాం. ఇక్కడ రాయలసీమ జిల్లాల్లో చూసుకుంటే ఆయన కోస్తా జిల్లాలోనే ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇంకా పార్టీ అంటే క్షేత్రస్థాయిలో పార్టీ ఇంకా పటిష్టత ఏర్పడలేదండి. అది అయితే 175 స్థానాల నుంచి పోటీ చేపిస్తాను అభ్యర్థుల చేత అన్నారు. మరి ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పాక మరి పక్క ప్లాన్తో ఉన్నారని అనుకుంటున్నాం. జనసేన వామపక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కూడా అంతకంటే ఆనందం ఏం లేదండి. ఎందుకంటే ఆయన కూడా మంచి విజయనగర నాయకుడు. ఎందుకంటే ఎన్నో కోట్లు సంపాదించే అవకాశం ఉండి ఎంతో చేసే వ్యక్తి అన్ని వదిలేసుకొని ప్రజల కోసం వస్తున్నాడు కాబట్టి ఆదరించడంలో తప్పైతే లేదు. అంటే ఈ టైంలో 19లో పూర్తి మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు వస్తారని నేనైతే అనుకోవడం లేదు. అంటే ఏమన్నా ఏదైనా పొత్తుల ద్వారా ఏదైనా చేస్తా అంటే వామపక్షాల జనసేన మరి లోక్సత్తా ఇట్లాంటి మంచి అంటే విజన్ ఉన్న పార్టీస్ అన్నీ కలిసి పోటీ చేస్తే మంచి ఫలితం ఉంటుందేమో ఉంటుంది అనుకుంటున్నాను. ఇది 2014లో టీడీపీతో కలిసి ఉన్న జనసేన ఇప్పుడు వీడిన తర్వాత ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. మరి ఉంటుందా ఉండదా? ఉంటుంది అంటే టీడీపీ కొంచెం దెబ్బే ఉంటుంది కదండి. ఉంటుంది అంటే ఇక్కడ లేకపోయినా కోస్తా జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం బాగుంది కదండి అక్కడ. మరి ఈసారి ఇంకా రాష్ట్రాన్ని ముందు నడిపించాలంటే ముఖ్యమంత్రికి ఎవరు పర్ఫెక్ట్? బాబు గారా, జగన్ గారా, పవన్ గారు రావచ్చా? మాకు తెలిసి పవన్ కళ్యాణ్ జగన్ కలిసి పోటీ చేస్తే మంచి బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు యువకులే, ఇద్దరికి మంచి విజన్ నాయకులే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో రాయలసీమకు అభివృద్ధి జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అట్లని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అందరికి తెలుసు. కాబట్టి ఎంతసేపు ఉన్న ఇది మా చంద్రబాబు నాయుడు ఒక రాయలసీమ జిల్లా వాసి అని చెప్పుకోవడమే తప్ప ఒక చిత్తూరులో శ్రీ సిటీ పెట్టడము, అనంతపురంలో కియా కంపెనీ పెట్టడమే పెద్ద డెవలప్మెంట్గా చెప్పుకుంటున్నాడు. అంతకంటే ఈ కర్నూలు విషయానికి వస్తే కర్నూలుకి వచ్చిన ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొని మంగళగిరికి పెట్టేసినారు. మీ సంపూర్ణ మద్దతు ఎట్టేస్తారు ఏ పార్టీ వైపు అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీకి అనుకుంటున్నానండి. ఒక క్యాండిడేట్ అంటే ఆయన పేరు చెప్తారా? పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ రెండు వాళ్ళైతే వాళ్ళిద్దరిలో నా వ్యక్తిగతంగా అయితే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి వాళ్ళైతే ఎవరు వచ్చినా కూడా మంచి అభివృద్ధి జరుగుతుందండి. కొత్త వారు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అంటున్నారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు చేసి చూపిస్తారని ఆశ ఉందంటారు? రాజశేఖర రెడ్డి కుమారుడు అనేది అయితే ఇప్పుడు ఆయన ప్రజల్లో తిరుగుతున్న విధానం అటువంటిదండి, ప్రజల్లో వస్తున్న స్పందన అటువంటిది. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు కొంచెం కర్నూలుని విస్మరించినారు. ఊరికి ఏదో వస్తున్నారు పోతున్నారు. ఇప్పుడు ఓరోకల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఎప్పుడు వచ్చిందండి అది? భూసేకరణ ఎప్పుడు జరిగింది? 2005లో అయిపోయింది అది.
ఎప్పుడో నిధులు విడుదల చేసినారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, పార్టీలు వీళ్ళు పత్రికలు ఏం చెప్తున్నాయి, 160 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం చేసేసింది, కంప్లీట్ చేసిందని ఇట్లా చెప్పుకుంటున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుందండి ఇది ఏం చేసినాడు మాకు. ఊరక లేదంటే కర్నూలుకి వస్తే సోలార్ పాయింట్ వినాశం, ఈ ఎన్నిటితోనే మొత్తం కర్నూలు జిల్లా మొత్తం బాగుపడిపోతుందండి. అయితే ప్రధానంగా నిరుద్యోగుల మీద ఒకసారి ఫోకస్ పెట్టాలంటారు. 100% పెట్టాలండి. ఇప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వల్ల ఎంతమంది నష్టపోతున్నాం, మేము చాలామంది నష్టపోతున్నాం. వేలకు డబ్బులు కోచింగ్ సెంటర్స్. ఇప్పుడు మేము ప్రతిరోజు ఎక్స్పెండిచర్ చేసి మాకు ఎంత ఖర్చు వస్తుంది. మేము ఇవన్నీ ఎందుకు, ఏదో ఒక దాంట్లో ప్రభుత్వ జాబ్లో జాయిన్ అయితే మాకంటూ లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది కరువు జిల్లా అండి ముఖ్యానికి. అంటే నిరుద్యోగుల తరపున మీరే కోరుకున్న అవకాశం వస్తే ఏమని కోరుకుంటారు? గవర్నమెంట్ని ఏమని వేడుకుంటారు, లేదంటే ఏదైనా చెప్పదలుచుకున్నారా? నిష్పక్షపాతంగా నోటిఫికేషన్స్ ఒక క్యాలెండర్ని పెట్టేసి ప్రణాళికబద్ధంగా విడుదల చేస్తూ ప్రతిదాన్ని ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకోకుండా మెరిట్ పైన చక్కటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలండి. అంతే.